డియర్ స్టూడెంట్స్, నేను మీ మాలేద్రి సార్ని, భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మరియు అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీని. లాస్ట్ సండే పెట్టిన చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్లో నిష్పత్తి అనుపాతంలో పెట్టిన ఎగ్జామ్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ నేర్చుకుందాం. ఇప్పుడు అందులో ఫస్ట్ క్వశ్చన్, A:B:C = 3:4:7, ఫైండ్ ద A + B + C C. ఈ క్వశ్చన్లో A వాల్యూ is 3, B వాల్యూ is 4, C వాల్యూ is 7 గా అర్థం చేసుకోండి. నేను అడిగిన రేషియో A + B + C అంటే 3 + 4 + 7 C. C వాల్యూ is the 7. ఇవి మొత్తం యాడ్ చేయండి. 3 + 4 + 7 is the 14:7. 14:7 అంటే 7 తో క్యాన్సిల్ చేయండి. 7 2s the 7 1s the ఆన్సర్ is the 2:1 అంటే ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. 2/3 of A ఈక్వల్ టు, ఇది ఫ్రాక్షన్ ఉంది, ఇది పర్సంటేజ్ ఉంది, ఇది డెసిమల్ ఉంది. అన్ని కూడా ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేసుకోండి. 75% అంటే 75/100, 75/100 అంటే 25 3s the 25 3s the 25 4s the అంటే 3/4 of B అవుతుంది. అలాగే 0.6 ని డెసిమల్స్ లో ఉన్నదాన్ని ఫ్రాక్షన్స్ లోకి మార్చండి. 0.6 ని ఎలా మార్చామంటే పైన 6 ఉంటుంది, కింద పాయింట్ తర్వాత 1 ప్లేస్ ఉంది కాబట్టి 10. దట్ ఈస్ ద 3/5 కి ఈక్వల్. ఇస్ ఈక్వల్ టు 3/5 of C. నీకు A:B:C కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ నుంచి క్రాస్ మల్టిప్లై చేసుకోండి. 4 2s the 8A = 3 3s the 9B కి ఈక్వల్ ఇది. అలాగే ఈ ని క్రాస్ మల్టిప్లై చేస్తే 3 3 క్యాన్సిల్ అయిపోతుంది, క్యాన్సిల్ చేయండి. 5B = 4C. 8A = 9B అంటే A:B ఏమైతుంది? 9:8. B:C కావాలంటే 4/5 అంటే 4:5. మనం ఆల్రెడీ ABC కనుక్కోవడానికి క్లాస్ ఒక రూల్ చెప్పుకున్నాం. A:B, B కిందనే B రాయండి. B:C, AB, BB, BC. ఆ వచ్చిన రిజల్ట్ A:B:C అవుతుంది. అదే రూల్ దీనికి అప్లై చేయండి. 9 4s the 36, 8 4s the 32, 8 5s the 40. అన్నిట్లో 4 క్యాన్సిల్ అవుతుంది చూడండి. 4 9s the 4 8s the 4 10s the ఫైనల్ ఆన్సర్ ఇస్ ద 9:8:10 అంటే ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. A:B = 4:5, B:C = 5:6, C:D = 6:7. దెన్ ఫైండ్ ద A:C. అంటే A కి C కి రిలేషన్ కావాలి. ఇక్కడ నీకు A కి C కి రిలేషన్ కావాలంటే ఈ డేటా మనకి అవసరం లేని డేటా, కోరిలేషన్ కనుక మనకు అవసరం లేదు. A:B ని మనం A/B రాయొచ్చు, B:C ని B/C రాయొచ్చు. BB క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ A/C అవుతుంది. A/C అంటే A:C. అదే రూల్ ఇక్కడ అప్లై చేయండి. A/B అంటే 4/5, B:C అంటే 5/6. 5 5 క్యాన్సిల్, 2 2s the 2 3s the ఫైనల్ ఆన్సర్ 2/3. 2/3 అంటే 2:3. 2:3 అంటే ఆన్సర్ 3. క్వశ్చన్ లో ఏ డేటా అవసరం ఉందో అక్కడ వరకు ఉపయోగించుకోండి. ఎక్స్ట్రా డేటా మనకు అవసరం లేదు. సేమ్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. X:Y = 3:4. X వాల్యూ is the 3, Y వాల్యూ is the 4. నేను అడిగిన వాల్యూ 4x - y. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 4 x is 3 minus y అంటే 4 is to 2x. X వాల్యూ 3 plus 3y వాల్యూ 4. 4 3s the 12, 12 minus 4 ఇక్కడ 8 ఉంటుంది. 2 3s the 6, 3 4s the 12, 6 plus 12 18 అంటే ఫైనల్ ఆన్సర్ 8:18. ఇందులో 2 క్యాన్సిల్ అవుతుంది. 2 4s the 2 9s the 4:9 is the ఆన్సర్ అంటే ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఇంపార్టెంట్ అంటే మాక్సిమం డిఫరెంట్ ఎగ్జామ్స్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్ అది. The sum of two numbers is equal to 3 times of their difference, then the ratio of these two numbers. తెలుగులో రెండు సంఖ్యల మొత్తం వాటి మధ్య భేదానికి 3 రెట్లు అయినా రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత? ఒక నెంబర్ A అనుకోండి, ఇంకో నెంబర్ B అనుకోండి. మీకు ఏం చెప్పిండు? రెండు సంఖ్యల మొత్తం సమ్ ఆఫ్ టూ నంబర్స్ A + B. నెక్స్ట్ వాటి మధ్య డిఫరెన్స్ A - B. The sum of two numbers is equal to 3 times of their difference. అది క్వశ్చన్ లో ఉన్న
ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈక్వేషన్ కన్వర్ట్ చేయండి. రెండు సంఖ్యల మొత్తం అంటే a ప్లస్ బి, వాటి భేదానికి 3 రెట్లు, భేదం అంటే a మైనస్ బి, దానికి 3 రెట్లు కాబట్టి ఇంటూ 3. దాన్ని సింప్లిఫై చేయండి. a ప్లస్ బి, ఈ 3తో దాన్ని మల్టిప్లై చేయండి. 3a మైనస్ 3b, మైనస్ 3b ఇటు వస్తే ప్లస్ 3b అవుతుంది. 3b ప్లస్ b 4b అవుతుంది. a అటు వెళ్తే మైనస్ అవుతుంది. 3a మైనస్ a 2a, 2 1s 2 2s, ఫైనల్ రిలేషన్ 2b ఈక్వల్ టు a అవుతుంది. కన్ఫ్యూజన్ లేకుండా a ఈక్వల్ టు 2b రాసుకోండి. నీకు వాటి మధ్య నిష్పత్తి అంటే a is to b కావాలి. a by b ఈక్వల్ టు 2/1, 2/1 అంటే 2 is to 1. అది ఫైనల్ రెండు నెంబర్ల మధ్య నిష్పత్తి. 2 is to 1 అంటే ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 6. What number should be added to each 6, 14, 18, 38 so they are in proportion? 6, 14, 18, 38లకి ఏ నెంబర్ను కలిపినా అవి అనుపాతంలో ఉండను. మనం ఆల్రెడీ క్లాస్లో థియరీ పార్ట్లో చెప్పుకున్నాం. ABCD 4 నెంబర్స్ ప్రపోర్షన్లో ఉండాలి అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. అంత్యంలో లబ్ధము ఈక్వల్ టు మధ్యంలో లబ్ధం సమానం అయితే అవి అనుపాతంలో ఉన్నట్టు. ఇక్కడ ఈ నెంబర్స్ అనుపాతంలో లేవు. నీ క్వశ్చన్లో చెప్తున్నాడు ఏదో ఒక నెంబర్ని యాడ్ చేస్తే అనుపాతంలోకి వస్తాయి. అవి ఏ నెంబర్ని యాడ్ చేయాలో చూడండి. ఆప్షన్స్ యూజ్ చేసుకోండి. నీకు ఆప్షన్ ఏలో ఏముందండి 1. ప్రతి నెంబర్కి 1 యాడ్ చేయండి. 6 + 1 7, 14 + 1 15, 18 + 1 19, 38 + 1 39. AD ఈక్వల్ టు BC కంప్లీట్ గా చెక్ చేయాల్సిన అవసరం లేదండి. యూనిట్స్ ప్లస్ డిజిట్స్ కనుక్కోండి. 9 7 63, ఇక్కడ యూనిట్ ప్లస్ 3 ఉంటుంది. ఇక్కడ 5 9 45. 3 5 కి ఈక్వల్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఇవి ఆన్సర్ చివరి వరకు చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కలండి. ఆప్షన్ బిలో 2 అంటే 2 యాడ్ చేయండి. 6 + 2 8, 14 + 2 16, 18 + 2 20, 38 + 2 40. ఆ రూల్ చెక్ చేయండి. AD ఈక్వల్ టు BC. 8 × 40 320, 16 × 20 320. 320 అనేది 320కి ఈక్వల్ కాబట్టి మనం కలపాల్సిన నెంబర్ 2 అండి. 2 అంటే ఆప్షన్ 2. ఆప్షన్ 2లో ఉన్న 2 యాడ్ చేస్తే ఆ నెంబర్స్ అన్ని కూడా అనుపాతంలోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. 2 to the power of 1.5 is to 2 to the power of 0.5 అనేది ఏ రేషియోకి ఈక్వల్. నెక్స్ట్ ఇక్కడ బేస్ ఇక్కడ కూడా 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. బేస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మీరు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ బేసెస్ కనుక డిఫరెంట్, దాని భూమి డిఫరెంట్ గా ఉంటే మాత్రం ఒకే భూమిలో కన్వర్ట్ చేయాలి. ఆ కన్వర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనకి బేసిక్ అర్థమెటిక్ ఆల్జీబ్రాలో ఈ ఈక్వేషన్ చూడండి. 2 of a plus b అంటే దాన్ని ఏం రాసుకోవచ్చు 2 of a into 2 of b. అంటే భూములు సమానం ఉన్నప్పుడు ఘాతాలు యాడ్ చేసుకోవాలి. అలాగే 2 to the power of 1.5 నేను 2 power 1 into 2 power 0.5 రాసుకుంటాను. మళ్ళీ 1 0.5 వెళ్తే 1.5 అవుతుంది. ఈజ్ టు 2 power 0.5. రేషియోలో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్ నెంబర్ ఉన్నప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 power 0.5, 2 power 0.5 క్యాన్సిల్. ఇక్కడ మిగిలింది 2 power 1 అంటే 2 నే మిగులుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది. వాటి మధ్య రేషియో 2:1 అంటే ఆప్షన్ 2 అండి. ఈ 2 power 1.5 ని 2 power 1 into 2 power 0.5 గా రాసుకోవాలి. ఎందుకు రాసుకోవాలంటే నీకు ఇటు సైడ్ 2.0.5 కాబట్టి సేమ్ వాల్యూ ఇక్కడ తీసుకొస్తే డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. Question number 8 చూడండి. A and B have money in the ratio 2:1. A కి B కి మధ్య రేషియో 2:1 ఉంది. ఆ 2:1 మనం డైరెక్ట్ గా 2x/x అని రాసుకోవచ్చు. అదే 2:1 అంటే ఒక వ్యక్తి దగ్గర 2x అనుకుంటాం, A దగ్గర B దగ్గర x అనుకుంటాం. దాని నిష్పత్తిలో మార్చుకుంటే 2x/x. If A gives 2 rupees to B, the money will be in the ratio 1:1. What is the ఇనిషియల్ అమౌంట్ ఆఫ్ A? A, B ల వద్ద ఉన్న డబ్బుల మధ్య నిష్పత్తి 2:1 అంటే 2x/x. A అనే వ్యక్తి B కి 2 రూపాయలు ఇచ్చిండు. ఎవరి నుంచి ఎవరు తీసుకున్నాడు? A అనేవాడు B కి 2 రూపీస్ ఇచ్చాడు కాబట్టి B కి 2 రూపీస్ యాడ్ అయితే
ఏ అన్న అమౌంట్ వచ్చి 2 రూపాయలు మైనస్ అయినాయి కాబట్టి 2x మైనస్ 2. ఏ వద్ద నుంచి 2 రూపీస్ మైనస్ చేయండి, అవి తీసుకొచ్చి బీకి ఇచ్చింది కాబట్టి బీకి యాడ్ చేయండి. అలా ఇవ్వటం వల్ల వాళ్ళ మధ్య నిష్పత్తి ఏం చెప్పిండు 1:1. 1:1 అంటే ఏమవుతుంది 1/1. ఆ క్రాస్ మల్టిప్లై చేయండి. 1 × 2x మైనస్ 2. ఇక్కడ కూడా 1 ఉంది. 1 × సేమ్ వాల్యూ వస్తుంది x ప్లస్ 2. x ఇటు వస్తే మైనస్ x, 2x మైనస్ x అవుతుంది. మైనస్ 2 అటు షిఫ్ట్ అయితే ప్లస్ 2 అవుతుంది. 2 + 2 4. x వాల్యూ ఈజ్ ద 4. కానీ నేను అడిగింది ఏ అమౌంట్ ఎంత ఉంది 2:1 రేషియో. అంటే ఏ అమౌంట్ అనేది 2x అనుకున్నాం కాబట్టి 2 × 4 ఏ వద్ద ఇనిషియల్ గా 8 రూపీస్ ఉంటాయండి. అంటే ఆప్షన్ 2. నెక్స్ట్ ఇది మాక్సిమం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకున్నా రిపీటెడ్ గా అడిగే మోడల్ అండి ఇది. ఒక బాక్స్ లో 150 రూపాయలు గలవు. వాటిలో 1 రూపాయి 50 పైసలు 25 పైసలు నాణ్యాల మధ్య నిష్పత్తి 2:3:4. The box contain 180 rupees. They are 1 rupee. 1 rupee అంటే 100 పైసా, 50 పైసా. ఇవి 2 పైసల్లో ఉన్నాయి కాబట్టి 1 రూపీని కూడా పైసలో కన్వర్ట్ చేసుకోండి. ఇది 25 పైసా. అక్కడ ఇచ్చింది రూపీస్ అండి, ఇక్కడ ఇచ్చింది వాటి కాయిన్స్ కాబట్టి వాటి వాల్యూస్ తో మల్టిప్లై చేయండి. వాల్యూస్ లోకి మారిపోతుంది. ఇది 2 × 100 200, 50 × 3 150, 25 × 4 100. అన్నిట్లో 50 క్యాన్సిల్ అవుతుంది. 50 4s ద 50 3s ద 50 2s ద. ఇవి 1 రూపీ 50 పైసా 25 పైసా. నేను అడిగింది 50 NP కాయిన్స్ ఎన్ని అని. 50 NP కాయిన్స్ 3. టోటల్ 4 + 3 + 2 9. టోటల్ అమౌంట్ 180 రూపీస్. ఈ క్వశ్చన్ లో ఉన్న అమౌంట్ 9 1s ద 9 20s ద 20 × 3 60 కాయిన్స్ ఉంటాయండి. 50 NP కాయిన్స్ ఎన్ని అంటే 60. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. 1250 రూపాయలు ఏబిసిలకు పంచబడను. ఏ వాటా బి వాటాలో 2/9. అలాగే సి వాటా ఏ వాటాలో 3/4. సి వాటా ఏ వాటాలో 3/4. ఈ ఆర్డర్ జాగ్రత్త చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి A:B అని రాసుకోవచ్చండి. 2/9 అంటే 2:9. ఇక్కడ నుంచి C:A అనేది 3/4 అంటే 3:4. మనం ఏబిసి కనుక్కోవాలంటే ఏముండాలి, బి కింద బి వాల్యూ ఉండాలి. అంటే మిడిల్ పర్సన్ సేమ్ పర్సన్ అయి ఉండాలి. ఇది A:B ఉంది, దీన్ని కొద్దిగా చేంజ్ చేసుకోండి. ఎలా B:A అంటే 9:2. అలాగే ఇక్కడ కామన్ పర్సన్ ఏ ఉన్నాడు, దీన్ని A:C గా కన్వర్ట్ చేసుకోండి. A:C అనేది 4:3. BA అనేది 9:2. AC అనేది ఏ కింద ఏ రాయండి 4:3. 9 4s 36, 2 4s 8, 2 3s 6. అన్ని ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. 2 18s 2 4s 2 3s. ఇవేం కనుక్కున్నాం BAC. ఇది B షేర్, ఇది A షేర్, ఇది C షేర్. అది కన్ఫ్యూజన్ కాదు. ఏ వాల్యూ కావాలి. A షేర్ 4, 18 + 4 22 + 3 25. 4/25 నువ్వు పొందాల్సిన అమౌంట్ 1250. 25 1s 25 50s 50 × 4 200 రూపీస్ అనేది ఏ షేర్ అండి. అంటే ఆప్షన్ అది క్వశ్చన్ నెంబర్ 10 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 5:7. ప్రతి సంఖ్య నుండి 40 తగ్గించిన వాటి మధ్య నిష్పత్తి 17:27 అయినా వాటి మధ్య తేడా ఎంత? మనం ఈ మోడల్ క్లాస్ లో చెప్పుకున్నామండి. ఇది చూడండి ఒకసారి. 2 నెంబర్స్ ఉన్నాయి. 2 numbers are in the ratio 5:7. 40 is decreased each number. The ratio becomes 17:27. వాటి మధ్య డిఫరెన్స్ కావాలి. ఫస్ట్ 2 నెంబర్స్ ఉంటాయి. వాటికి ఒక పర్టికులర్ నెంబర్ని యాడ్ చేసినా మైనస్ చేసినా రేషియో చేంజ్ అవుతుంది. నేను అడిగింది వాటి మధ్య తేడా ఎంత. ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్. 2 నెంబర్ ఆ నెంబరు ఈ నెంబర్ కనుక టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ నా రేషియో 5:7. మీకు కావాల్సిన డిఫరెన్స్ ఈ 5కి 7కి డిఫరెన్స్ ఎంత ఉందండి 2. ఈ 2 తోటి ఈ డిక్రీజ్ చేసిన నెంబర్ని మల్టిప్లై చేయండి. 40 × 2 80 ఇంటూ ఈ 40 డిక్రీజ్ అయిన తర్వాత న్యూ రేషియో 17:27. 17కి 27కి డిఫరెన్స్
10 బై క్రాస్ మల్టిప్లై చేయండి. ఇక్కడ ఉన్న 2 రేషియోని 27 into 5 27 into 5 135 అవుతుంది. 17 into 7 119 అవుతుంది. ఈ 135 కి 119 కి డిఫరెన్స్ 16. ఈ 16 ఎలా వచ్చింది అంటే ఈ రెండు నిష్పత్తుల్ని క్రాస్ మల్టిప్లై చేయండి. ఒకటి 135 అవుతుంది, ఒకటి 119 అవుతుంది. 135 నుంచి 119 తీసేస్తే డిఫరెన్స్ 16. దీన్ని సింప్లిఫై చేయండి. 16 1s the 16 5s the 5 into 10 50 is వాటి మధ్య డిఫరెన్స్ అండి. వాటి మధ్య డిఫరెన్స్ 50 అంటే ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 3:2:5 వాటి వర్గాల మొత్తం 1862 అయినా వాటిలో కనిష్ట సంఖ్య ఎంత? 3 numbers are in the ratio 3:2:5 and sum of their squares కావాలంటే ఒక నెంబర్ 3x అనుకోండి, దాని స్క్వేర్ 3x హోల్ స్క్వేర్ 2x హోల్ స్క్వేర్ ప్లస్ 5x హోల్ స్క్వేర్. అంటే దీని రేషియోలోంచి బయటకు రావాలి అంటే సమ్ ఏ తోటో ఎక్స్ తోటో ఒక వేరియబుల్ తో మల్టిప్లై చేస్తే నిష్పత్తి నుంచి బయటకు వస్తామండి. వాట్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అన్నాడు కాబట్టి స్క్వేర్ చేసి సమ్ చేయండి. అది మొత్తం దేనికి ఈక్వల్? 1862 కి ఈక్వల్. అక్కడ నుంచి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. టైం వేస్ట్ చేయకుండా క్యాలిక్యులేషన్ కొంచెం స్పీడ్గా చేయండి. 3 స్క్వేర్ 9x స్క్వేర్ 2 స్క్వేర్ 4x స్క్వేర్ 5 స్క్వేర్ 25x స్క్వేర్ ఈక్వల్ టు 1862. ఈ మొత్తాన్ని యాడ్ చేయండి. 25 ప్లస్ 9 29 29 ప్లస్ 8 38 x స్క్వేర్ ఈక్వల్ టు 1862. 38 అని ఎన్నిసార్లు పోతుందో చూడండి. లేదా ఫస్ట్ 2 తో సింప్లిఫై చేయండి. 2 9 is the 2 9 the 2 3 is the 3 1 the. ఇక్కడ 19 ఉంది, ఇక్కడ 931 ఉందండి. 19th టేబుల్ చదివితే ఓకే, లేకపోతే టెక్నిక్. చివరిలో 9 ఉంది, 9 ని దేంతో మల్టిప్లై చేస్తే లాస్ట్ లో 1 చూడండి. 9 9 the 81. అయితే ఇది ఎన్నిసార్లు పోతుందో చెక్ చేయండి. ఇక్కడ 19 ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. అంటే ఇది ఏదైనా సరే 39 స్క్వేర్ ఆర్ 49 స్క్వేర్ ఆర్ 39 స్క్వేర్ అవుతుంది. 39 స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 49 స్క్వేర్ స్క్వేరే కదా. కాబట్టి 19 1s the 1949 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 49, ఎక్స్ ఈక్వల్ టు 7. ఎక్స్ వాల్యూ 7. నేను అడిగింది ఫైండ్ ద లీస్ట్ నెంబర్. వాటి వల్ల కనిష్ట నెంబర్ కావాలి. 3:2:4 లో కనిష్టంగా ఉన్న వాల్యూ ఏంటి? 2 అండి. 2 into 7 వాటి లీస్ట్ వాల్యూ అనేది 14 అంటే ఆప్షన్ 3. ఈ లాస్ట్ క్యాలిక్యులేషన్ అనేది టేబుల్స్ బై హార్ట్ చేయాలి. టేబుల్స్ పర్ఫెక్ట్ ఉంటేనే వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. 370 రూపీస్ ని ఏబిసిలకి పంచాలండి. ఎలా? ఏ షేర్ బై బి షేర్ అంటే ఏ బై బి వాల్యూ కూడా 2/3/4. అలాగే బి షేర్ బై సి షేర్ అంటే బి బై సి కూడా 3/4. ఇలా ఉంటే ఫస్ట్ ఏబిసి ఫైండ్ అవుట్ చేయండి. 3:4 బి కిందనే బి రాయండి. 3:4 ఏబిసి 3 3 is the 9 4 3 is the 12 4 4 is the 16. అవి ఏబిసి మధ్య రేషియో. మీకు ఏ షేర్ కావాలి? ఏ షేర్ ఇస్ ద 9. టోటల్ యాడ్ చేయండి. 16 ప్లస్ 12 28 28 ప్లస్ 9 37 ఇంటూ 370 రూపీస్. 37 1s the 37 10s the 9 into 10 90 రూపీస్ అని ఏ షేర్. 90 రూపీస్ అంటే ఆప్షన్ 2. A by B also 3/4, B by C also 3/4. 3:4 3:4 ABC వాల్యూ కనుక్కోండి. అందులో నుంచి ఏ షేర్ ఫైండ్ అవుట్ చేయండి. Next 94 is divided into 2 parts in such a way that the 5th part of the first and 8th part of the second is the ratio 3:4. Then find the first part. 94ని 2 భాగాలుగా చేయాలండి. మొదటి భాగంలో 5వ వంతు ఈస్టు రెండో భాగంలో 8వ వంతు.
fifth part of the first and eighth part of the second are in the ratio 3:4. ఇది క్వశ్చన్ లో ఇచ్చిన డేటా అండి. 94 రెండు భాగాలుగా చేస్తే ఒక భాగంలో 5వ వంతు ఇంకో భాగంలో 8వ వంతు అనేది 3:4 కి ఈక్వల్. అక్కడ నుంచి A/B ఫైండ్ అవుట్ చేయండి. డైరెక్ట్ ఏబి కావాలంటే ఇది మల్టిప్లై చేసుకుంటే అయిపోతుంది. లేదా ఏడి ఈక్వల్ టు బీసీ అప్లై చేసి A/B కనుక్కోవాలి, అంత కష్టం అవసరం లేదు. ఏని ఏ వాల్యూతో గురించండి, బిని బి వాల్యూతో గురించండి. అంటే ఏ వాల్యూ ఏమవుతుందంటే 5 3 15 is to b value 8 4 the 32. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. నీకు మొదటి భాగం కావాలంటే మొదటి భాగం 15 ప్లస్ 32 47, అది ఉంది 94. 47 1 the 47 2 the 15 into 2 30 is the first part. అంటే ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. 80 లీటర్ల మిశ్రమంలో పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి 7:3. ఎన్ని లీటర్ల నీటిని కలిపినా పాలు మరియు నీళ్ళ మధ్య నిష్పత్తి 2:1 గా మారును. టోటల్ 80 లీటర్స్ ఉన్నాయి. ఇనిషియల్ గా మిల్క్ అండ్ వాటర్ అనేది 7:3 ఉన్నాయి. అందులో మిల్క్ వాటర్ సపరేట్ చేయండి. మిల్క్ 7 ప్లస్ 3 10, టోటల్ క్వాంటిటీ 80. 10 1s 10 8s 56 లీటర్స్ మిల్క్ ఉంటాయండి. 80 నుంచి 56 తీసేస్తే 24 లీటర్స్ వాటర్. తర్వాత ఆప్షన్ చేసుకుంటూ పోయినా అయిపోతుంది, లేదా మెథడ్ చేసినా అయిపోతుంది. మెథడ్ అంటే నువ్వేమి యాడ్ చేస్తున్నావు, నీటిని మాత్రమే కలుపుతున్నావు. అంటే పాలు అనేవి కాన్స్టెంట్ అండి. పాలు అవే 56 ఉంటాయి, నీరు 24, కలపాల్సిన వాటర్ ఎంత తెలియదు ప్లస్ ఎక్స్. ఆ వాటర్ కలిపిన తర్వాత నిష్పత్తి ఏ విధంగా మారాలి, 2:1 అంటే 2/1. 1 into 56 56, 24 into 2 48 plus 2x plus 48 చేస్తే minus 48 minus 56 8 equal to 2x. 2 1s 2 4s x equal to 4. కలపాల్సిన వాటర్ ఎన్ని అంటే 4 లీటర్స్ అండి. ఆప్షన్ నుంచి ఎలా వెళ్తామంటే మిల్క్ 56 అవి కాన్స్టెంట్, ఈ వాటర్ 24 ఉన్నాయి. నీకు ఫైనల్ రేషియో 2:1 కావాలి. అంటే ఆప్షన్ బి లో 4 ఉంది కాబట్టి 4 యాడ్ చేయండి. 4 యాడ్ చేస్తే 56, 24 ప్లస్ 4 28. 28 1s 28 2s. మనకు కావాల్సింది 2:1 కదా కావాల్సింది. అంటే కావాల్సిన వాల్యూ 4. మిల్క్ వాటర్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఒక్కో ఆప్షన్ ని వాటర్ కలుపుకుంటే అంటే ఇక్కడ 2:1 వస్తే అక్కడ ఆపేయండి. ఆప్షన్స్ అవసరం లేదనుకుంటే ప్రొసీజర్ చేయండి. ప్రొసీజర్ వద్దు, ఆప్షన్స్ రీడ్ చేసుకోవడమే బెటర్. ఆప్షన్స్ త్రూ ఆప్షన్స్ ద్వారా వెళ్ళండి. సేమ్ ఏ కామా వీళ్ళ ఆదాయాల మధ్య నిష్పత్తి 4:3, వారి ఖర్చుల మధ్య నిష్పత్తి 3:2, వాళ్ళ ఈచ్ వన్ సేవింగ్ 600 రూపీస్. ఆదాయం ఉంది, ఖర్చు ఉంది, ప్రతి వ్యక్తి కూడా 600 రూపీస్ పొదుపు చేసిండు. నీకు ఏ ఆదాయం కావాలి, ఇంతకుముందు 2 నెంబర్స్ రేషియో చూస్తాం కదా అదే మోడల్. అంటే ఏ ఆదాయం కావాలి కాబట్టి ఈ 600 తోటి ఏని మల్టిప్లై చేయండి. 600 into 4 2400 ఇంటూ న్యూ నిష్పత్తికి రేషియో. ఈ రేషియో మధ్య డిఫరెన్స్ కనుక్కోండి. 3 కి 2 కి డిఫరెన్స్ 1 బై క్రాస్ మల్టిప్లై చేయండి. 2 4s 8, 3 3s 9, 8 కి 9 డిఫరెన్స్ కూడా 1. 2400 into 1 అంటే ఏ ఇన్కమ్ అనేది 2400 అండి. ఆప్షన్ 4. ఇది ఎందుకంటే మీ క్లాస్ నోట్స్ లో క్లియర్ గా ప్రొసీజర్ చెప్పడం చూడండి. ప్రొసీజర్ తర్వాత షార్ట్ కట్ నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. సేమ్ క్వశ్చన్ చేసాను. క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 16 17 ఒకే మోడల్ లా కనిపిస్తాయండి. అనవసరంగా కన్ఫ్యూజన్ అయిపోయి టైం వేస్ట్ చేసుకోవద్దు. అక్కడ సేవింగ్స్ అనేవి ఈచ్ వన్ సేవింగ్స్ 600 రూపీస్ అండి. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏ సేవింగ్స్ 2600, బి సేవింగ్స్ 1800 అండి. షార్ట్ కట్ అనేది ఈక్వల్ గా సేవింగ్స్ నోట్ మాత్రమే షార్ట్ కట్ ఉపయోగపడుతుంది. మన ప్రొసీజర్ చూడండి. ఏ కామా బి యొక్క ఆదాయాల మధ్య నిష్పత్తి 5:3. అంటే ఒకది 5x ఇంకొకది 3x. అంటే అసలు బేసిక్ ఈక్వేషన్ ఏంటంటే ఇన్కమ్ మైనస్ సేవింగ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ అండి. అంటే ఒక వ్యక్తి ఆదాయంలోంచి అతని పొదుపుని తీసేస్తే మిగిలిందే ఎక్స్పెండిచర్ ఖర్చు. అదే రూల్ అప్లై చేయండి. ఇన్కమ్ 5x
మైనస్ సేవింగ్స్, ఏ సేవింగ్ ఎంత ఉంది 2600, ఇది ఏ ఎక్స్పెండిచర్ అండి. బి ఇన్కమ్ 3x, అతని సేవింగ్స్ 1800. అవి ఎక్స్పెండిచర్స్ ఏ రేషియోలో ఉన్నాయి వాళ్ళ ఖర్చులు 9:5 అంటే 9/5. ఆదాయము మైనస్ పొదుపు ఈక్వల్ టు ఖర్చు. అక్కడ నుంచి ఎక్స్ అనుకోండి. 5 5s 25x, 2600 into 5, 2 zeros, 5 6 30, 13,000 equal to 3 into x, 3 into 9, 27x, minus 1800 into 9, 0 0, 9 8s 72, 9 plus 7 16,200. సపరేట్ చేయండి. ఈ 25x అడిగిపోతే మైనస్ 25, 27 మైనస్ x 2x, మైనస్ 16,000 2,000 వస్తే ప్లస్ అవుతుంది. 16,200 నుంచి 13,000 తీసేస్తే 3,200. 2 1s 2, 16 అంటే x వాల్యూ అనేది 1600. నేను అడిగిన వాల్యూ బి యొక్క ఆదాయం ఎంత, బి ఇన్కమ్ కావాలి. బి ఇన్కమ్ ఎంత అంటే 5:3లో 3 into 1600, 4,800 rupees is the B income అంటే 4,800 అంటే ఆప్షన్ ఏ. వాళ్ళ ఆదాయం 5:3, 5x/3x. ఏ పొదుపు 2600 మైనస్ 2600, బి పొదుపు 1800 మైనస్ 1800 ఈక్వల్ టు వాళ్ళ ఖర్చులకు సమానం. ఖర్చు 9:5 అంటే 9/5. క్రాస్ మల్టిప్లై చేసి ఎక్స్ వాల్యూ అనుకోండి. ఎక్స్ వాల్యూ వచ్చిన తర్వాత నేను అడిగింది బి ఇన్కమ్ అడిగింది కాబట్టి బి ఇన్కమ్ తో మల్టిప్లై చేయండి. ఒక పార్టీలో స్త్రీలు మరియు పురుషులు 3:2 నిష్పత్తిలో కలరు. మరో 20 మంది పురుషులు చేరను. ప్రస్తుతం స్త్రీలు పురుషుల మధ్య విలోమ నిష్పత్తిగా మారెను. అయినా పార్టీలో ప్రస్తుతం ఉన్న స్త్రీలు కావాలి. నీకు ఒక పార్టీలో ఉమెన్స్ కి మెన్స్ కి మధ్య రేషియో 3:2 అంటే ఉమెన్స్ 3x బై మెన్స్ 2x, అది వాళ్ళ మధ్య రేషియో. ఎవరు యాడ్ అయ్యారు? మరో 20 మంది పురుషులు యాడ్ అయ్యిందండి. వీళ్ళు పురుషులు 2x, వీళ్ళకి 20 కలిసారు. స్త్రీలలో ఏ చేంజ్ లేదు, ఆ స్త్రీలు అలాగే ఉంటారు. వీళ్ళు 20 చేరటం వల్ల నిష్పత్తి ఏమైంది? రివర్సల్. అంటే ఇంతకుముందు 3:2 ఉండేది, అది రివర్స్ అయితే ఏమవుతుందండి 2:3 అవుతుంది. ఇలా 20 మెంబర్స్ కలిసిన తర్వాత వాళ్ళ మధ్య రేషియో 2/3. అక్కడ నుంచి ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి. 3 3s 9x, 2 2s 4x, ప్లస్ 20 into 2 40. 9x minus 4x, 5x equal to 40. 5 1s 5, 8s x equal to 8. x వాల్యూ 8. మనకు కావాల్సింది ప్రస్తుతం పార్టీలో ఉన్న స్త్రీలు కావాలి. స్త్రీలు ఏమనుకున్నాం? 3x అండి. 3 into 8 24. స్త్రీలలో ఏ మార్పు లేదు. మొదట్లో స్త్రీలలో 24, ప్రస్తుతం ఉన్న ఆ స్త్రీలను కూడా 24 అండి. ఆప్షన్ 3. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్రతి ఎగ్జామ్లో రిపీట్ అవుతా ఉంటుంది ఫ్రీక్వెంట్ గా. ఏ కామా బి అనే రెండు మిశ్రమాల్లో జింక్ మరియు జింక్ మరియు రాగిల మధ్య నిష్పత్తి 5:3 మరియు 5:7. జింక్ కి కాపర్ కి మధ్య రేషియో ఫస్ట్ ఏ అనే మిశ్రమంలో 5:3, బి అనే మిశ్రమంలో 5:11. ఇది ఏ అనే మిశ్రమము, ఇది బి అనే మిశ్రమం. ఈ రెండింటిని కలిపి కొత్త మిశ్రమం సి తయారు చేసిండు. ఆ సిలో ఉన్న జింక్ కి కాపర్ కి మధ్య రేషియో కావాలి. ఏ టైప్ Li జింక్ అండ్ కాపర్ ఇన్ ద రేషియో 5:3, బి టైప్ Li లో 5:11. దీస్ టూ ఆర్ మిక్స్డ్ టు ఫార్మ్ ఏ న్యూ Li, ఫార్మ్ ఏ సి. ఇన్ సి లో జింక్ కి కాపర్ కి మధ్య నిష్పత్తి కావాలండి. ఫస్ట్ దాంట్లో జింక్ ఎన్ని పార్ట్స్ ఉందండి? 5. టోటల్ 5 + 3 8, 5/8. సెకండ్ దాంట్లో ఉన్న జింక్ కూడా 5 + 11 16. దీన్ని సింప్లిఫై చేయండి. 8 16 LCM is 16. 16 లో 8 2 times 2 5s 10. 16 లో 16 1 time 5. ఇది 15/16. ఏంటది? మన జింక్ అండి. సి అనే దాంట్లో సి అనే LI లో కలుపుకున్న జింక్ పార్ట్ ఇది.
అలాగే కాపర్ పార్ట్ కనుక్కోండి. ఫస్ట్ దాంట్లో కాపర్ 3/8, సెకండ్ దాంట్లో కాపర్ 11/16. సేమ్ LCM 16. 8 2 times 2 3 is the 6. 16 లో 1 time 11. 11/6 is the 17/16. 16 cancel. జింక్ 15 parts, కాపర్ 17 parts. అంటే కొత్త రేషియోలో ఉన్న జింక్ కాపర్ మధ్య రేషియో 15:17. అంటే ఆప్షన్ 3. చలో, అరుణ్ అనే విద్యార్థి ఇంగ్లీష్ మరియు గణితంలో పొందిన మొత్తం మార్కులు 170, వాటి మధ్య తేడా 10. అయినా అతను ఇంగ్లీష్ మరియు గణితంలో పొందిన మార్కుల మధ్య నిష్పత్తి. అరుణ్ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు. అతనికి ఇంగ్లీష్ ప్లస్ మ్యాథ్స్ లో వచ్చిన టోటల్ మార్క్స్ 170, వాటి మొత్తం మార్కులు 170, వాటి మధ్య తేడా 10. అంటే ఇంగ్లీష్ మైనస్ మ్యాథ్స్ 10. టోటల్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ ఇస్ 170. డిఫరెన్స్ ఇన్ మార్క్స్ ఇంగ్లీష్ మైనస్ మ్యాథమెటిక్స్ ఇస్ 10. వాటి మధ్య రేషియో కావాలండి. ఇది యాడ్ చేయండి. E ప్లస్ E 2E, ప్లస్ M మైనస్ M క్యాన్సిల్. 170 ప్లస్ 10 180, 2 1s 2 90s. అంటే అతనికి ఇంగ్లీష్ లో వచ్చిన మార్కులు 90. మరి మ్యాథ్స్ ఎన్ని మార్కులు వస్తాయి? ఇంగ్లీష్ మ్యాథ్స్ టోటల్ 170. 170 లో 90 మైనస్ చేస్తే మ్యాథమెటిక్స్ వచ్చిన మార్క్స్ 80. ఇండివిజువల్ గా మార్క్స్ అంటే ఇంగ్లీష్ లో 90 మార్క్స్ వచ్చినాయి, మ్యాథమెటిక్స్ లో 80 మార్క్స్ వచ్చినాయి. కానీ అడిగింది రేషియో. ఇంగ్లీష్ ఈస్ టు మ్యాథ్స్ 90:80. 0 0 క్యాన్సిల్. వాటి మధ్య అతను పొందిన మార్కులు 9:8. 9:8 అంటే ఆప్షన్ 3. నెక్స్ట్ 0.8 మరియు 0.2 ల యొక్క తృతీయ అనుపాతం. ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్. ఆ థర్డ్ ప్రపోర్షన్ మన ఫార్ములా క్లాస్ రూమ్ లో క్లియర్ గా రాసుకున్నామంటే థర్డ్ ప్రపోర్షన్ C = B²/A. C is a third proportion, B²/A. ఇక్కడ నీకు ఇచ్చిన A వాల్యూ is 0.8, B వాల్యూ is 0.2. నీకు C కావాలి. B²/A. B అంటే 0.2 whole square by 0.8. దాన్ని సింప్లిఫై చేయండి. 0.2 whole square అంటే 0.2 into 0.2 by 0.8. డెసిమల్స్ ఉన్నప్పుడు మార్చుకోవడం ఏంటి? ఉన్న నెంబర్ని యాన్సర్ రాసి 2 into 2 by 8. ఇక్కడ పాయింట్ తర్వాత ఇక్కడ ఒక స్థానం ఉంది, ఇక్కడ ఒక స్థానం ఉంది. పాయింట్ తర్వాత న్యూమరేటర్ లో 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి కింద 2 zeros యాడ్ చేయండి. కింద పాయింట్ తర్వాత ఓన్లీ 1 పాయింట్ ఉంది కాబట్టి పైన ఎక్కడ 0 యాడ్ చేయండి. 0 0 క్యాన్సిల్. 2 1s 2 40s, 2 1s 2 20s. 1/20 మిగులుతుంది. మరి 1/20 ఆప్షన్ లో లేదు కదా, డెసిమల్స్ లో ఉంది కాబట్టి డెసిమల్ లో కన్వర్ట్ చేయండి. 1/20 అంటే 0.0 క్యాన్సిల్ కాదు, ఇంకో 0 పెట్టుకోండి. 21s 25s అంటే 0.05. అంటే ఆప్షన్ 1. ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ క్లియర్ గా చూసుకోండి. ఇలాంటి క్లాస్ లో చాలా లెక్కలు చేసిన చూడండి. అక్కడ ఒక ఉద్యోగి యొక్క ఆదాయం మరియు ఖర్చుల మధ్య నిష్పత్తి 10:7. అతని ఖర్చు 10,500 అయినా అతని పొదుపు ఎంత? ఒక ఉద్యోగి ఉన్నాడు. అతని ఇన్కమ్ 10 parts, ఎక్స్పెండిచర్ 7 parts. I is the income, E is the expenditure. ఇన్కమ్ 10 భాగాలు సంపాదిస్తున్నాడు, 7 భాగాలు ఖర్చు పెడుతున్నాడు. అతని ఖర్చు వాడే ఇచ్చిండు. ఖర్చు ఎంత ఉంది? 10,500. ఇక నీకు నిష్పత్తిలో ఉన్న ఎక్స్పెండిచర్ 7. అంటే 7 parts అనేది 10,500 ఈక్వల్. నేను అడిగింది పొదుపు. ఫైండ్ ద సేవింగ్స్. సేవింగ్స్ అంటే 10 కి 7 కి ఉన్న డిఫరెన్స్, ఇన్కమ్ కి ఎక్స్పెండిచర్ ఉన్న మధ్య డిఫరెన్స్ నే సేవింగ్. 10 - 7 అంటే 3. ఆ 3 parts మాత్రమే ఫైండ్ అవుట్ చేయండి. 3/7 into 10,500. 7 1s 7, 7 1s 7, 7 5s 35. 1500 into 3. 4,500 అనేది అతని సేవింగ్. 4,500 అంటే ఆప్షన్ 2. 7 parts 10,500 అండ్ సేవింగ్స్ కావాలి. 10 కి 7 కి మధ్య ఉన్న డిఫరెన్స్ 3 parts. 3 parts సేవింగ్. ఒక వ్యాపారి వద్ద కేజీ 10.20, 14.40,
ధర కలిగిన 2 రకాల బియ్యం ఉన్నాయి. వాటిని ఏ నిష్పత్తిలో కలిపితే 12.60. ఈ ఎలిగేషన్ మిక్చర్ అండి, మిశ్రమాలు అని చెప్పి కాన్సెప్ట్ చెప్పుకున్నాను నోట్స్ లో. ఫస్ట్ 1 టైపు 1020. ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి, పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ మర్చిపోండి, మీరు డైరెక్ట్ తీసేసుకోండి. ఇది ఇంకోటి 1440. ఒకటి తక్కువ కాస్ట్ ఉంది, ఇంకోటి ఎక్కువ కాస్ట్ ఉంది. ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక మిడ్ వాల్యూ అనేది 1260 మైనస్ చేయండి. 1440 లోంచి 1260 తీసేస్తే 180. 1260 లోంచి 1020 తీసేయండి. 1260 లోంచి 1020 తీసేయండి. 240. దిస్ మైనస్ దిస్ వన్, దిస్ మైనస్ దిస్ వన్. ఇది రేషియో అండి. 0 0 క్యాన్సిల్. 6 3 6 4. ఏ నిష్పత్తిలో కలపాలి అంటే 3:4. 3:4 అంటే ఆప్షన్ 4. ఎలిగేషన్ మిక్చర్ కాన్సెప్ట్ అంటామండి. ఆ కాన్సెప్ట్ ఉపయోగించుకుంటే తొందరగా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. 2 సంఖ్యల మొత్తం యొక్క వర్గం వాటి లబ్ధంకి 4 రెట్లు అయినా ఆ 2 సంఖ్యల మధ్య నిష్పత్తి ఇఫ్ ద స్క్వేర్ ఆఫ్ ది సమ్ ఆఫ్ 2 నంబర్స్. ఒక నెంబర్ ఏ అనుకోండి, ఇంకో నెంబర్ బి అనుకోండి. ఇక్కడ క్లియర్గా చదువుకోండి. 2 సంఖ్యల మొత్తం యొక్క వర్గం అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్. అనవసరంగా ఆవేశపడి a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాయకండి. 2 సంఖ్యల యొక్క మొత్తం యొక్క వర్గము వాటి లబ్ధం అంటే ఏమవుతుంది? ఏబికి 4 రెట్లు. సమ్ ఆఫ్ 2 నంబర్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్. అక్కడ నుంచి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్టెండ్ చేయకుండా కొద్దిగా టెక్నిక్ ఉపయోగించాలి. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా చెప్పండి. a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ టు 4ab. ఈ ప్లస్ 2ab పోతే అటు మొత్తం మైనస్ 2ab అవుతుంది. అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 2ab. ఈ 2ab లోపల తీసుకురండి. a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఈక్వల్ టు 0. ఇది ఎగ్జాక్ట్ ఏ ఫార్మాట్ లో చూడండి. a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. మరి a మైనస్ బి హోల్ స్క్వేర్ రైట్ సైడ్ లో 0 ఉంది కాబట్టి 0 స్క్వేర్ చేసినా కూడా 0 అవుతుంది. స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అంటే ఏమవుతుంది? మనకి వాల్యూ a మైనస్ బి ఈక్వల్ టు 0. అంటే a ఈక్వల్ టు బి. a ఈక్వల్ టు బి అంటే రెండు కూడా ఈక్వల్ రేషియో 1:1. అంటే వాటి మధ్య నిష్పత్తి 1:1 అవుతుందండి. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4ab. a ప్లస్ బిని ఓపెన్ చేస్తే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ టు 4ab. ప్లస్ 2ab తో వస్తే మైనస్ అవుతుంది. 4ab నుంచి 2ab తీసేస్తే మిగిలింది 2ab. ఈ 2ab మళ్ళీ ఈక్వల్ ఇటు సైడ్ తీసుకొస్తే మైనస్ 2ab అవుతుంది. ఇది మొత్తం కూడా a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. అంటే a ఈక్వల్ టు b. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ఇది కూడా మాక్సిమం టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్. 53 రూపాయలని ఏబిసిలకు పంచవలను. ఏ వాటా బి కన్నా 7 రూపాయలు ఎక్కువ, బి వాటా సి కన్నా 8 రూపాయలు ఎక్కువ అయినా వారి వాటాల మధ్య నిష్పత్తి కావాలి. అంటే ఏ వాటా అనేది బి మీద ఆధారపడదండి, బి వాటా అనేది సి మీద ఆధారపడదు కాబట్టి సి వాటా ఎక్స్ అనుకోండి. సి సంథింగ్ ఎంత ఎక్స్. నీకు బి వాటా ఏం చెప్పిండు? బి యొక్క వాటా సి కన్నా 8 రూపాయలు ఎక్కువ, ఎక్స్ ప్లస్ 8. ఏ వాటా అనేది బి కన్నా కూడా ఇంకో 7 రూపీస్ ఎక్కువ. ఈ ఎక్స్ ప్లస్ 8 కి ఇంకో 7 కలిపితే ఎక్స్ ప్లస్ 15. ఈ 15 ఎలా వచ్చిందంటే అంటే ఈ 8 కి ఏ అనేది కూడా ఇంకో 7 రూపీస్ పెడతారు. 8 ప్లస్ 7 15. ఇది ఎక్స్ ప్లస్ 8, ఇది ఎక్స్ ప్లస్ 15. కానీ ముగ్గురు కలిపి పెట్టిన అమౌంట్ 53 రూపీస్. ముగ్గురు కలపండి. ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 3x. నెంబర్స్ 8 ప్లస్ 15 23. 3x ప్లస్ 23 ఈక్వల్ టు 53. ముగ్గురు అమౌంట్ కలిపితే 3x ప్లస్ 23. నీకు ప్రాబ్లం ఉన్న అమౌంట్ 53. 3x ఈక్వల్ టు 53 మైనస్ 23 30. 3 1s are 3 10s are. x ఈక్వల్ టు 10. x వాల్యూ 10. x అంటే ఏమన్నది? c. c షేర్ 10. నీకు b షేర్ x ప్లస్ 8 10 ప్లస్ 8 18. ఏ అమౌంట్? x ప్లస్ 15 10 ప్లస్ 15 25. వాళ్ళ రేషియో 25:18:10. అంటే ఆప్షన్ 3.
ఏ వాల్యూ బి మీద డిపెండ్ అయింది, బి వాల్యూ సి మీద డిపెండ్ అయింది కాబట్టి సి వాల్యూ ఎక్స్ అనుకోండి. బి అనేవాడు సి కన్నా కూడా 8 రూపీస్ ఎక్స్ట్రా పెడతాడు కాబట్టి ఎక్స్ ప్లస్ 8. అంటే రేషియోస్ అలవాటు ఇలా చేయబోకండి. సిఎక్స్ బి అనేవాడు 8x కాదు, 8 టైమ్స్ అంటే 8x అని రాస్తాం. ఇది 8 టైమ్స్ కాదు, 8 రూపీస్ ఎక్కువ, ఎక్స్ ప్లస్ 8. ఏ అనేవాడు బి కన్నా కూడా ఇంకో 7 రూపీస్ ఎక్కువ పెడతాడు కాబట్టి ఎక్స్ ప్లస్ 8 7 యాడ్ చేస్తే ఎక్స్ ప్లస్ 15.